హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము ఏ జోన్లో ఏఎల్పి కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది అనేది చూద్దాం. వాటి వాటి కాజెస్ ఏంటి, ఎందుకు మనకు ఈ జోన్లో కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనకు హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మనకు పాట్నాలో ఉందండి. సో పాట్నాలో ఎందుకు హైయెస్ట్ కట్ ఆఫ్ ఉందంటే దీంట్లో వేకెన్సీస్ అనేటివి చాలా తక్కువ ఉన్నాయి, అందుకని ఈ పాట్నా కట్ ఆఫ్ అనేది ఎక్కువ ఉంది. అన్రిజర్వ్డ్ వచ్చేసి 67, ఎస్సీ 49.6, ఎస్టీకి 25.2. ఈ ఎస్టీ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ అనేది ఇక్కడ ఈ దీంట్లో కొద్దిగా తక్కువ ఉంది, మిగతాదంతా కూడా ఎక్కువే. ఓబీసీ 62.7, ఈడబ్ల్యూఎస్ 55.4 ఇలా ఉంది. ఇంకా ఎక్స్ సర్వీస్మెన్స్ కింద ఉంది, ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది మనకు హైయెస్ట్ కట్ ఆఫ్. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ ఉండేది మాల్డా అండి. ఇది కూడా అన్రిజర్వ్డ్ 63.0 ఉంది, 08. నెక్స్ట్ ఎస్సీ వచ్చి 41.5, ఎస్టీ వచ్చేసి 39.8, ఓబీసీ వచ్చేసి 55.9, ఈడబ్ల్యూఎస్ 49.8 ఉంది. ఈ విధంగా ఉంది కట్ ఆఫ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంకా చూడండి ప్రయాగ్రాజ్లో కూడా కొద్దిగా కట్ ఆఫ్ అనేది ఎక్కువగానే ఉంది. 59.5, ఎస్సీకి 48.8, ఎస్టీకి చాలా తక్కువ కట్ ఆఫ్. ఎస్టీ కేటగిరీలో ఉండేది ప్రయాగ్రాజ్లోనండి 25, అతి తక్కువ కట్ ఆఫ్ ఉండేది ఇక్కడే. నెక్స్ట్ ఓబీసీకి 54.5, ఈడబ్ల్యూఎస్కి 40. ఈ విధంగా ఈ ప్రయాగ్రాజ్ కట్ ఆఫ్ అనేది ఉంది. నెక్స్ట్ మనకు అతి తక్కువ కట్ ఆఫ్ ఏ జోన్లో ఉంది అనేది చూద్దాం. అతి తక్కువ కట్ ఆఫ్ వచ్చేసి భోపాల్లో ఉంది. అన్రిజర్వ్డ్కి 45.5, ఎస్సీకి 31.5, ఎస్టీకి 27.5. ఓవరాల్గా చూసుకుంటే ఈ భోపాల్లో చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంది. ఓబీసీకి 38.9, ఈడబ్ల్యూఎస్కి 40 ఉందండి. ఈ విధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇక్కడ ఉంది, కింద చూసుకోండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ అన్రిజర్వ్డ్లో 40.8, ఓబీసీకి 30.5. ఈ విధంగా కట్ ఆఫ్ ఉంది. నెక్స్ట్ లీస్ట్ కట్ ఆఫ్ దేంట్లో ఉందంటే చెన్నై అండి. చెన్నైలో కూడా ఈ కట్ ఆఫ్ అనేది తక్కువగానే ఉంది. అన్రిజర్వ్డ్లో 49.5, ఎస్సీలో 34.4, ఎస్టీలో 25.07, ఓబీసీకి 39.3, ఈడబ్ల్యూఎస్కి 40.15. ఈ విధంగా కట్ ఆఫ్ ఉండటం అయితే జరిగింది. ఓకేనా. సో ఎందుకు ఇక్కడ కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంది, ఏంటి కాజెస్ ఏంటి అంటే, ఇప్పుడు ఒక జోన్లో నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉంటాయి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నప్పుడు అప్లికేషన్ తక్కువ వెళ్ళటం, లేదా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అనేది వాళ్ళు అటెండెన్స్ అనేది తక్కువ ఉండటం, ఆ విధంగా మనకు కట్ ఆఫ్ అనేది మనకు డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇంకా నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, మెయిన్ ఫ్యాక్టర్స్ ఇవే. ఓకేనా. అది నెక్స్ట్ వన్ వచ్చేసి వేకెన్సీస్ మనకు ఎన్ని ఉన్నాయని చూద్దాం. చూడండి వేకెన్సీస్ ఇవి మనకు చూడండి. మన సికింద్రాబాద్ కూడా చాలా తక్కువ కట్ ఆఫ్ వచ్చింది. కారణం ఏంటంటే మనకు నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయండి. ఈ సికింద్రాబాద్ జోన్లో 1863 ఉన్నాయి, ఈస్ట్ కోస్ట్ అంటే విశాఖపట్నం 665 ఉన్నాయి. ఈ విధంగా చూడండి. పాట్నా అది ఎక్కువ కట్ ఆఫ్. పాట్నా చూద్దాం. చూడండి పాట్నా చూడండి ఎన్ని ఉన్నాయో, 38 వేకెన్సీస్ ఉన్నాయండి టోటల్గా. సో అందుకనే కట్ ఆఫ్ అనేది ఎక్కువ అయింది. నెక్స్ట్ ప్రయాగరాజ్ కూడా అంతే, చాలా తక్కువ ఉన్నాయి వేకెన్సీస్. చాలా తక్కువ ఏం కాదు, దీనికి నంబర్ ఆఫ్ అప్లికెన్స్ ఎక్కువ వచ్చి ఉండొచ్చు. 802 ఒక దాంట్లో ఉన్నాయి, ఇంకొకటి వచ్చేసి 45 ఉన్నాయి ఏది ప్రయాగరాజ్లో. ఇంకా మాల్డా కూడా మనకు బాగానే ఉంది, కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంది. ఇక్కడ వేకెన్సీస్ 562, 187 అలా ఉన్నాయి. సో ఇక్కడ ఇన్ని ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకు కట్ ఆఫ్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. నంబర్ ఆఫ్ వేకెన్సీస్, ఎంతమంది వాటికి అప్లై చేశారు, ఎంతమంది అప్లై చేశారు, ఎంతమంది ఎగ్జామ్స్ అటెంప్ట్ చేశారు, దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ అనేది మెయిన్గా డిసైడ్ అవుతుందండి. ఓకే. నెక్స్ట్ ఇంకా పేపర్ హార్డ్నెస్ని బట్టి కూడా మనకు ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఆ హార్డ్నెస్ని బేస్ చేసుకొని మనకు నార్మలైజేషన్ కూడా ఇస్తారు. ఓకే. ఇది
ఈ ఫ్యాక్టర్స్ని బేస్ చేసుకొని మనకు హైయెస్ట్ కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఎవరైతే ఎగ్జామ్స్కి ఇంకా ప్రిపేర్ కాలేదో వాళ్ళు త్వరగా మీ సిలబస్ అంతా కూడా స్పీడప్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.